రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. సార్ మరి నిన్న కవిత గారిని దాదాపు 4 గంటల పాటు వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహించి తర్వాత అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లారు. మొదట సెర్చ్ వారెంట్ అన్నారు. కాకపోతే అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లారు. మరి దీని వెనుక నిజంగా బీజేపీ ఉందా? మీ ఒపీనియన్ సార్? ఖచ్చితంగా ఇది అనైతికమైన విధానం. ఎందుకంటే హ్మ్. వాళ్ళు సుప్రీం కోర్టులో క్లీన్గా ఒక హామీ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసింది కదా, అవును. వేసి ఇలాగ లేడీస్ని విచారించే విధానం ఒకటి ఉంది. హ్మ్. దాని ప్రకారం నాకు సేఫ్టీ కావాలి, నైట్ టైంలో అక్కడ పిలవటాలు కానీ అక్కడ ఢిల్లీ ఆఫీస్ పిలిపించి కానీ కాదు, నా ఇంటి దగ్గర చేయాలి. అదే నళిని చిదంబరం కేసు ఒకటి అట్లాగూ హ్మ్. ఇంకో కేసు ఉన్నాయి. ఆ కేసులు అన్నీ కలిపి సుప్రీంకోర్టు విచారణకి పెట్టుకుంది. నిన్న యాక్చువల్గా విచారణ జరగాల్సి 19వ తారీఖుకి వాయిదా వేసింది కోర్టు. హ్మ్. ఇది 12:30కి వాయిదా వేసింది. 1:30కి వీళ్ళు చేరారు. అంటే వాయిదా వేసి 19వ తారీఖు ఉంది కదా, ఈ లోపల తొందర ఏంటి? 19వ తారీఖు కోర్టు చెప్తుంది కదా హ్మ్. లేడీస్ని ఎట్లా విచారించాలి, గత కేసులు బట్టి ఇలా చెప్తారు కదా. ఎందుకని కంగారు? ఎందుకని అంత అర్జెంటు? హామీ ఇచ్చారు, మేము ఈ సుప్రీంకోర్టుల విషయం తేలేదాకా ఎలాంటి యాక్షన్ తీసుకోమని హామీ ఇచ్చారు. హ్మ్. హామీ ఇచ్చి ఎట్లా చేస్తారు? ప్లస్ అంటే ఆల్రెడీ ప్రిపరేషన్ 8:45 ఫ్లైట్కి టికెట్లు ఆల్రెడీ బుక్ చేసుకొచ్చారు. బుక్ చేసుకుని వచ్చి 14 పేజీల రిపోర్టు రెడీ చేసుకుని జస్ట్ ఫిలప్ చేయడం తప్పితే మిగతా రెడీ చేసి, అంటే ప్రీ ప్లాన్డ్గా వచ్చి సోదా సెర్చ్ వారెంట్ తోటి వచ్చి తర్వాత అరెస్ట్ వారెంట్. హ్మ్. సో టోటల్ ఎలక్షన్ ముందు ఇవాళ అనౌన్స్ చేయబోతున్నారు ఎలక్షన్ డేట్స్. అవును. ఇవాళ ఎలక్షన్ చేయబోతారంటే నిన్న ఒక రోజు ముందు. ఎంత పొలిటికల్గా తప్పితే ఎట్లా తయారైందంటే కేంద్రం. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఒక రూత్లెస్ అపోజిషన్స్ని టార్చర్ చేయటం, హింస చేయటం ఎట్లా తయారైంది. ఇందిరాగాంధీ పీరియడ్ ఎంత దౌర్భాగ్యమైన పీరియడ్ అని అందరం అనుకుంటాం, ఇప్పుడే గుర్తు చేసుకుంటాము. హ్మ్. అట్లా తయారైంది వాళ్ళ బీజేపీ గవర్నమెంట్. మోడీని చూపిస్తూ, మోడీ మొహం చూపిస్తూ వెనకాల అమిత్ షాలు వీళ్ళు చాలా దౌర్భాగ్యమైన రాజకీయాలు చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు కోర్టులో ఉండగా మీకేంటని అంత కంగారేంటిది? కోర్టులో ఉంది కదా, కోర్టులో చెప్తారు కదా ఎలా చేయాలి, అప్పుడు చేయొచ్చు కదా. హ్మ్. అమ్మాయి రావట్ల 2 సార్లు వచ్చింది, వచ్చినాక కోర్టులో సుప్రీంకోర్టులో వేసుకుంది. నాకు ఇట్లాగూ కాదు, లేడీస్ని అరెస్ట్ చేసే విధంగా కాకుండా నాకు ఓ పద్ధతులు జరగాలి. సో అంతకుముందు అలాంటి కేసులు నళిని చిదంబరం, మమతా బెనర్జీ తాలూకు నీసు కేసుల మీద ఉన్నాయి. సో 3 కేసులు కలిపి ఓ తుది నిర్ణయం చెప్తామని చెప్పి సుప్రీంకోర్టు అంది. సో అది పెండింగ్లో ఉంది 3 రోజులు. ఈ 3 రోజులు ఏంటి కంగారు? అంటే ఏదో ఒక లబ్ధి. బీజేపీకి ఏమైపోయిందంటే తెలంగాణలో పర్టికులర్గా వాళ్ళని ఓట్లు ఆకర్షించే నాయకత్వం వాళ్ళకి లేదు. మోడీ పేరు చెప్పి అడగాల్సింది తప్పితే మోడీ వచ్చి ఇక్కడ చేసేది ఏం లేదు. మోడీ పోయినసారి 4 ఎంపీలు ఇచ్చినా ఈ బీజేపీ ఇచ్చింది ఏమి లేదు, చేసింది ఏమి లేదు. సో వాళ్ళకి ప్రజల దగ్గర ఓట్లు అడిగే ఆ వ్యూహం కానీ ప్రజలను ఆకర్షించగలిగే నాయకత్వం కానీ స్టేట్ లెవెల్లో లేదు. స్టేట్ లెవెల్లో దిగజారిపోయిన బీజేపీ నాయకత్వం. అందుకని ఏంటంటే ఇలాంటిది ఏదో చేసి లబ్ధి పొందాలి, ఇలాంటి ఏదో బదనాము చేసి బీఆర్ఎస్ని బదనాము చేసి తద్వారా లబ్ధి పొంది, ఆ లబ్ధి రాజకీయ లబ్ధి పొంది 4 సీట్లు సంపాదించుకోవాలనే దౌర్భాగ్యపు ఆలోచన తప్పితే నిజమైన ఇది కాదు. గంటాపదంగా ఆ మాట ఎందుకు చెప్తా అంటే, నిన్న 19వ తారీఖు కోర్టు నిన్న 12:30కి వేసింది. 3 రోజులే, ఒక నెల రోజుల టైం, 3 రోజులే. 3 రోజులు ఏంటంత కంగారని? ఏంటి కంగారు? ఎందుకని ఇంత దొంగచాటుగా ఇంత డ్రామా చేసి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో బదనాం చేయాలి బీఆర్ఎస్ని, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కుట్ర. వీళ్ళిద్దరు కుట్ర ఏంటంటే, వీళ్ళిద్దరు కుట్ర ఎవరు నువ్వురా లేకపోతే నేను వస్తా, అంతేగాని రీజనల్ పార్టీలు రాకూడదు. ఈ ప్రాంతీయ పార్టీలు బతికి బట్టకట్టకూడదు, ప్రాంతీయ నాయకత్వం పెరగకూడదు. ఎక్కడైతే కేసీఆర్ పెరుగుతున్నాడో నాయకత్వంగా, ఎప్పుడైతే ఆయన నేషనల్ లెవెల్లో అన్నాడో అప్పటి నుంచి కేసీఆర్ మీద పగబట్టింది కేంద్ర ప్రభుత్వం. కేసీఆర్ రాజకీయాల్లో నేషనల్ లెవెల్లో వస్తున్నాడు, నేషనల్ లెవెల్లో సమర్థుడు, మిగతా వాళ్ళు అన్నా కాబట్టి ఇతను సమర్థుడు, తిక్కితే చక్రం తెప్పగలడు. ఆ భయాందాలతో ఈ నాయకత్వం పెరగకూడదు, ఈ పార్టీ పెరగకూడదు. ఇది ఒక దౌర్భాగ్యపు విచక్షణారహితమైన విధానం, చాలా దారుణమైన విషయం ఇది.
ప్రజలు తీర్పు చెప్తారు, ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. బీజేపీ ఈ కుట్రపూరితమైన దేశం మొత్తం వీళ్ళ దాంట్లో సుజనా చౌదరి మీద ఎందుకు కేసు రాదు, వీళ్ళ అజిత్ పవార్ మీద ఎందుకు అరెస్టులు కావు, బిశ్వాస్ శర్మ అస్సాం చీఫ్ మినిస్టర్ వీళ్ళకి అపోజిషన్గా ఉన్నప్పుడేమో ప్రేతమైన ఆరోపణలు అయిపోయాక చీఫ్ మినిస్టర్ కూడా అయిపోతాడు. ఎందుకు ఉండవు? మీ బీజేపీలో ఉంటేనేమో ఇప్పుడు కాంగ్రెస్ కుమ్మక్కడానికి కూడా ఏమైంది? రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఎందుకు అది మరి స్పీడప్ చేయరు ఇన్ని సంవత్సరాలు? ఎందుకు దాన్ని మీద యాక్షన్ రాదు? అది అలా నానుతూ ఉంటుంది ఎందుకు? అంటే మీకు రాజకీయంగా ఎవరైతే ప్రత్యర్థులు వాళ్ళని ఇలా రకరకాలుగా హింసించటాలు చేయటాలు చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళని మా పార్టీలోకి రండి లేకపోతే మేము మీద కేసులు పెడతాం, అలా ఒక బ్లాక్ మెయిలింగ్. ఈ దౌర్భాగ్యం బీజేపీ ఈ జాతీయ పార్టీలు రెండు కూడా ఒక దౌర్భాగ్యమైన కలయికలో ఉన్నాయి. ఈ రెండు అంటే ప్రాంతీయ పార్టీలు బతికి బట్టకట్టనివ్వకూడదు. ఏ స్టేట్లో కూడా నువ్వు నేను అంతే తప్పితే ప్రాంతీయ పార్టీలు వద్దు, ప్రాంతీయ పార్టీలని తుదగంటూ నరికేయాలి అనేది సిద్ధాంతం పెట్టుకుని ఆ సిద్ధాంతంలో జరుగుతున్న దౌర్భాగ్యమే ఇది. ప్రజలు గుర్తిస్తున్నారు, ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. అసలు ఈ సౌత్ ఇండియా, ఈ నార్త్ ఇండియా అధికారం సౌత్ ఇండియా మీద ఎన్ని వస్తాయి రాబోయే కాలంలో. సౌత్ ఇండియా ఆత్మాభిమానం కోసం పోరాడవలసిన అవసరం కూడా వస్తుంది. ప్రజలందరూ, దక్షిణాది ప్రజలందరూ కూడా మనం ఎందుకు ఈ సెకండరీ బతుకు వీళ్ళతోటి, వీళ్ళ ఈ నార్త్ ఇండియా ఆధిపత్యం ఏంటి? వీళ్ళు అక్కడ ఉంటారు, ఢిల్లీలో కూర్చుంటారు, వీళ్ళ ఆధిపత్యం, మనం అందరూ సామంతులమా? ఇలా వీళ్ళ విచక్షణ రహితంగా వివక్షతోటి చూస్తున్నారు. ఇవన్నీ రేపు రాబోయే కాలంలో ప్రజలకు బుద్ధి చెప్పాలి. ప్రజలు ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్తారు. ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. ఈ అరాచకము, ఈ కేంద్రం చేతిలో మేము జాతీయ పార్టీల అధికారులే ఉండాలి, రీజనల్ పార్టీలు ఉండకూడదు. మీ ప్రాంతాభిమానాలు, ప్రాంతీయాభిమానాలు మాకు అనవసరం. మీరు మా గులాములు అవ్వాలి, మా గులాములుగా బతకాలి, లేకపోతే మిమ్మల్ని ఇలా చేస్తాం అన్నట్టు ఉంది. ఇది ఖచ్చితంగా ప్రజలు సరైన సమయంలో సరైన గుణపడడం చెప్పుతోటి కొట్టినట్టు కొడతారు. ఓకే సార్, ఇటు కాంగ్రెస్ ఏం ఆరోపిస్తుందంటే ఇది బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా, ఎప్పుడు అరెస్ట్ చేయాల్సింది కవిత గారిని ఎలక్షన్స్ టైంలో అరెస్ట్ చేస్తుంది, వీళ్ళు జస్ట్ ఒక డ్రామా ఆడుతున్న వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళు దొంగ అన్నట్టు దెయ్యాల వేదాలలో దొంగే ఇదిగో దొంగ అన్నట్టు ఉంటుంది. వాళ్ళు చేస్తున్న దౌర్భాగ్యం. వాళ్ళు అరెస్ట్ చేయకపోతేనేమో ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ఇన్నాళ్ళు గొడవ చేశారు. అరెస్ట్ చేస్తేనేమో ఇప్పుడు డ్రామా అంటారు. ఇవి వాళ్ళ బుద్ధి. బీజేపీ వాళ్ళు కుమ్మక్కయ్యారని తేడా తెల్లంగా తెలుస్తుంది. కుమ్మక్కయ్యే ప్రాంతీయ పార్టీని అణచాలి, బీఆర్ఎస్ అణచేయాలి, తమిళనాడులో డిఎంకేని అణచేయాలి, దీంట్లో మమతా బెనర్జీని అణచేయాలి. చూస్తున్నాం కదా ఎక్కడ ప్రాంతీయ పార్టీ యొక్క వెలుగుతుందో, ప్రాంతీయ పార్టీ ఎదుగుతుందో, ప్రజల మధ్య మంచి మన్ననలు పొందుతుందో దాన్ని అణిచేయటం, దాన్ని తొక్కేయటం, రకరకాల ఉపయోగించి వాళ్ళ అన్ని సంస్థలను ఉపయోగించి చేయటం చేస్తున్నారు. ఇది ఎంతకాలం సాగుద్ది చూద్దాం. సాగినంతకాలం సాగుద్ది. అన్నీ శాశ్వతం కాదు కదా. ఒక మోడీ బొమ్మ చూపించేసేసి ఎన్నాళ్ళు డ్రామా చేయగలరు? 10 ఏళ్ళు నడిపారు. చూస్తారు కదా రేపు రాబోయే దీంట్లో మోడీ బొమ్మ చూపించి వీళ్ళు ఆడించే నాటకం ఎంతవరకు సాగుద్దో. ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. ఈ దాష్టికమైన రాజకీయం, నువ్వు నా దగ్గరికి వస్తే నువ్వు పవిత్రుడివి, నువ్వు నాకు ఎదురు నిలబడితే నిన్ను మా సంస్థలన్నీ ఉపయోగించి నేను లోపల పెడతాం, ఇది జరుగుతుంది. సుజనా చౌదరి ఏమయ్యాడు, అజిత్ పవార్ ఏమయ్యాడు, బిశ్వాస్ శర్మ ఏమయ్యాడు? మీ పార్టీలో అంటే మీ పార్టీలో అంతవరకు మీరే ఛార్జ్ షీట్లు పెడతారు, మీరే 100 రిపోర్ట్లు పెడతారు, మీ పార్టీలోకి చేరగానే ఆగిపోద్ది.